ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనము. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమును నిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమమును నాదే. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే ఈ విధంగా తెలియచేపడుతుంది. ఏమనంటే, ఆలోచన చెప్పుటూ లెస్సైన జ్ఞానం నిచ్చుటూ నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, నిజమైన వెలుగు ఉంటేనే అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపులు ఎంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనాలలో, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గం తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం, జ్ఞానం గలవాడు బలవంతుడిగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడిగా నుండును. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో, పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలోను నా అంతేంద్రియం నాకు బోధించుచున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, ఆయన యూదులకు ఆటంకం గాను అన్య జనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి క్రీస్తు దేశస్థులకేమి పిలువబడిన వారికేమి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములై ఉన్నవి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు నిసుందని వస్తున్న విశ్వాస ప్రేమలు కలిగిన వాడివై నా వలన వినిన విత్తవాక్య ప్రమాణమును గైకొనుము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం, ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటిని దేవుని నామము స్తుతినందుని గాక. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేసే, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న దేవ సమస్త ఆధారమును మీరే తండ్రి. నాయన ఆలోచన చెప్పుడు జ్ఞానం ఇచ్చుటూ మీ వశంలో ఉన్న తండ్రి, అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుని మీ ప్రేమ కృపలు కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.